హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రేమకి రూపం అవసరమా? శరీరం మారొచ్చు, ముఖం మారొచ్చు, కానీ నిజమైన ప్రేమ మాత్రం మనసుని అర్థం చేసుకున్న వాళ్ళ మీదే పుడుతుంది. ఈరోజు నేను చెప్పే స్టోరీలో కూడా ఇలాంటి సంఘటన ఎదురవుతుంది. ఒక అబ్బాయి ముఖం ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అబ్బాయిలా ఉంటాడు, ఇంకో రోజు అమ్మాయిలా ఉంటాడు, మరొక రోజు ముసలివాడిలా, అప్పుడప్పుడు చిన్నపిల్లల్లా కూడా మారిపోతూ ఉంటాడు. కానీ ఏ రూపం వచ్చినా అతని మనసులో ప్రేమ మాత్రం మారదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తను నిద్రపోయిన ప్రతిసారి ఎవరో ఒక వ్యక్తిగా మారిపోతూ ఉంటాడు. అది ఎవరిలా మారిపోతాడనేది అతనికి కూడా తెలియదు. అందుకే ప్రేమించడానికి, బతకడానికి భయపడుతూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆమె కోసం తను మారిపోతూ అయినా ప్రేమించేందుకు సిద్ధమవుతాడు. అలాగే ఆమె కోసం జీవితమే మార్చేసుకుంటాడు. ఇంతటి గొప్ప ప్రేమ కథకి ముగింపు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మాత్రం ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీ వరకు వస్తాయి. సో ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో జిన్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతనికి అసలు మొహమే ఉండదు. ఎప్పుడూ రోజుకొకలాగా మారిపోతూ ఉంటాడు. ఒక్కోసారి అబ్బాయిలా, ఒక్కోసారి అమ్మాయిలాగా, ఒక్కోసారి ఒక పెద్ద మనిషిలాగా, మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మారిపోతూ ఉంటాడు. జిన్ తన కథ చెప్తున్నప్పుడు పొద్దున్నే లేస్తే ఒక కొత్త మనిషిలాగా ఉంటాను అని చెప్తాడు. వయసులో తేడా వస్తుంది. అమ్మాయిగానో అబ్బాయిగానో పుడతాడు. మొహం, గుర్తింపు అన్నీ మారిపోతాయి. ఇంకో దేశం మనిషిలా కూడా మారిపోతూ ఉంటాడు. గొంతు, చూపు కూడా మారిపోతాయి. ఏ బాడీ వచ్చినా ఆ వయసుకు తగ్గట్టుగా అన్ని పార్ట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే అతనికి చాలా రకాల కళ్ళజోళ్ల సైజులు, వేరుగా ఉండే చెప్పులు, ఆడవాళ్ళవి మగవాళ్ళవి బట్టలు అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత తన వృత్తి ఏంటో చెప్తాడు. తను ఫర్నిచర్ డిజైన్ చేస్తూ ఉంటాడు. సొంతంగా డిజైన్ చేసి మళ్ళీ తానే స్వయంగా తయారు చేస్తాడు. తను ఎదుర్కొంటున్న పరిస్థితికి అలవాటు పడిపోయాడు. ఎందుకంటే మళ్ళీ మామూలుగా ఎప్పుడవుతాడో అతనికి తెలియదు కాబట్టి బయటికి వెళ్లాల్సిన పని లేకుండానే ఇంటర్నెట్లోనే మొత్తం పని చేస్తూ ఉంటాడు. ఈ సీక్రెట్ ఇద్దరికే తెలుసు. ఒకరు వాళ్ళ అమ్మ, ఇంకొకరు అతని ఫ్రెండ్ శాంగ్. తర్వాత శాంగ్ని చూపిస్తారు. అతను జిన్తో కలిసి ఫర్నిచర్ పని చేస్తూ ఉంటాడు. కానీ అసలు పని కస్టమర్లతో మాట్లాడడం. తర్వాత ఒకరోజు శాంగ్ జిన్ ఇంటికి వచ్చి, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు, బయటికి వెళ్దాం పదా అంటాడు. ఇద్దరూ కలిసి క్లబ్కి వెళ్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు. జిన్ ఒక అమ్మాయితో పడుకుంటాడు. పొద్దున్నే లేచేసరికి ముసలివాడిలా మారిపోతాడు. తాను మారిన ప్రతిసారి తన ఫోటోలు, వీడియోలు ల్యాప్టాప్లో దాచుకుంటాడు. వేరే దేశం వాడిలాగా మారిపోతే తన సొంత భాష కూడా మాట్లాడలేను అంటాడు. కానీ చైనీస్, జపనీస్ లాంటి భాషలు మాత్రం వచ్చేస్తాయంట. నేర్చుకోకపోయినా ఇలా రోజు మాట్లాడుతూ ఉండటం వల్ల ఎప్పుడూ ఎవరితో కలిసి ఉండాలి అనిపించడం లేదు, ఎవరిని ప్రేమించాలని కూడా లేదు. ఇలా బాడీ మారడం మొదలయ్యి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. అప్పుడు జిన్కి 18 ఏళ్ళు. ఒకసారి తను ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తారు. నిద్రలేచి అతను అద్దంలో చూసుకుంటూ ఉంటే ఒక వింత మనిషిలా కనిపిస్తాడు. అది చూసి చాలా భయపడిపోతాడు. తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాడు. ఆమె అతన్ని అలా చూసి ఆశ్చర్యపోతుంది. కానీ ఎలాగలాగా తట్టుకుని తనకి సారీ చెప్తుంది. జిన్ మిగతా వాళ్ళలాగా నార్మల్ లైఫ్ జీవించలేకపోయాడు. అందుకే స్కూల్ కూడా మానేయాల్సి వచ్చింది. ఒక పక్క తన వయసు వాళ్ళంతా స్కూల్కి వెళ్తూ ఉంటే, మరో పక్క తను మాత్రం తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు శాంగ్ కొన్ని సామాన్లు తీసుకుని జిన్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఒక మధ్య వయసున్న మహిళ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ మహిళ శాంగ్కి భోజనం కూడా పెడుతుంది. అది చూసి శాంగ్ ఆమె జిన్ తల్లి అనుకుంటాడు. అయితే కొంచెం సేపు తర్వాత జిన్ అసలైన మదర్ అక్కడికి వస్తుంది. అప్పుడు శాంగ్కి ఆ మధ్య వయసున్న మహిళే జిన్ అని అర్థమైపోతుంది. అది చూసి అతను షాక్ అయిపోతాడు. నిజం తెలుసుకోవడానికి శాంగ్ ఆమెని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. జిన్కి మాత్రమే తెలిసిన విషయాలు అడిగినప్పుడు ఆమె అన్నింటికీ సమాధానాలు కరెక్ట్గా చెప్తుంది. శాంగ్ అది చూసి షాక్ అయిపోయి నవ్వడం మొదలు పెడతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత శాంగ్ ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. జిన్ ప్రతిరోజు ఓ కొత్త వ్యక్తిలాగా మారిపోతూ ఉంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారు. ఒకరోజు జిన్ అమ్మాయిగా మారినప్పుడు ఇద్దరూ కలిసి క్లబ్కి వెళ్తారు. శాంగ్, మనం 15 ఏళ్లుగా ఫ్రెండ్స్, నువ్వు అబ్బాయివి, ఇవాళ అమ్మాయిలా ఉన్నావు, అమ్మాయి బాడీలో నన్ను దగ్గరగా రాణిస్తావా అని అడుగుతాడు. అది విని జిన్ చాలా డిఫరెంట్గా రిప్లై ఇస్తాడు. కంట్రోల్ చేసుకో అంటాడు. మర్నాడు మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు జిన్ అబ్బాయిలా ఉంటాడు. శాంగ్ జిన్తో, నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఓనరు నీ డిజైన్లు దొంగలిస్తున్నాడని చెప్తాడు. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో సొంతంగా కంపెనీ పెట్టాలి అనుకుంటాడు.
దాని పేరు ఏఎల్ఎక్స్ అని పెడదామనుకుంటాడు. జిన్ డిజైన్స్ చేస్తాడు. తాను మనుషుల్ని పెట్టి ఫర్నిచర్ అమ్ముతాడు. మొదట జిన్ కేవలం ఫర్నిచర్ తయారు చేసేవాడు. తర్వాత సప్లయర్గా కూడా మారిపోతాడు. ఒకరోజు జిన్ ఫర్నిచర్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఒక వస్తువుని చూస్తాడు. ఇంతలో సూ అనే అమ్మాయి అతనికి కనిపిస్తుంది. ఆమె ఆ షాప్లో పనిచేస్తుంది. ఆమె జిన్ని ఏం కావాలి అని అడుగుతుంది. జిన్ నాకు గుర్రం మీద కూర్చున్నట్టు అనిపించే కుర్చీ కావాలి అంటాడు. అది విని ఆమె ఏఎల్ఎక్స్ అనే కంపెనీ గురించి చూపిస్తుంది. ఇక్కడ మీకు అన్ని బెస్ట్ దొరుకుతాయని చెప్తుంది. అంటే ఆమె జిన్కి తన సొంత వెబ్సైట్ని సజెస్ట్ చేస్తుంది. వేరే వాళ్ళ వస్తువుల్ని మెచ్చుకోవడం, ఫ్రీగా యాడ్ ఇవ్వడం కరెక్టేనా అని అడుగుతాడు. అది చూసి సూ నవ్వుతుంది. జిన్ కూడా ప్రతిరోజు సూని చూడ్డానికి అక్కడికి వెళ్తూ ఉంటాడు. అయితే అతను రోజుకొక మొహంతో వెళ్ళడం వల్ల సూ అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. జిన్ దగ్గర ఆ షాపుకు సంబంధించిన చాలా విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. ప్రతిరోజు వేరే కస్టమర్ లాగా వెళ్తాడు. తర్వాత ఒకరోజు జిన్ చాలా అందమైన అబ్బాయిలాగా మారినప్పుడు సూ షాప్కి వెళ్తాడు. ఎలాగోలాగా డిన్నర్కి రమ్మని అడుగుతాడు. ఆమె ముందు ఒప్పుకోదు. అయితే జిన్ నేను ఈ విషయం నేను అడగడానికి చాలాసార్లు ప్రాక్టీస్ చేశానని చెప్తాడు. అతని నిజాయితీ చూసి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత జిన్ ఫుడ్ తీసుకుని తన ఫ్యూచర్ మేకింగ్ ప్లేస్కి తీసుకువెళ్తాడు. ఆమె అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోదు. అప్పుడు జిన్ తన సెక్రటరీ నెంబర్ ఇచ్చి నేను రాంగ్ పర్సన్ కాదు అంటాడు. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపిస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్తాడు. తర్వాత ఇద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఇది ఏఎల్ఎక్స్ ఫ్యాక్టరీ అని ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళంతా ఏఎల్ఎక్స్ ఫర్నిచర్ని చాలా ఇష్టపడతారు. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత జిన్ ఆమెని ఇంటి దగ్గర దింపేస్తాడు. మళ్ళీ రేపు కలుద్దామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను నిద్రపోతే మళ్ళీ మొహం మారిపోతుంది. అది చూసి గంటకొకసారి అలారం పెట్టుకుని నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే టైంపాస్ అవ్వడానికి తనను తాను నిద్రపోకుండా బిజీగా ఉంచుకుంటాడు. మర్నాడు ఉదయం ఇద్దరు కలుస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఏఎల్ఎక్స్లో తన జాబ్ గురించి అడుగుతుంది. తను ఫర్నిచర్ డిజైనర్ అని చెప్తాడు. అక్కడికి శాంగ్ కూడా వస్తాడు. ఇద్దరు తనని చూసి దాక్కుంటారు. తర్వాత సూ శాంగ్ ఇంటికి వెళ్ళిపోతారు. జిన్ అక్కడే కూర్చుని పనిచేయడం మొదలు పెడతాడు. మెలకువగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ తర్వాత రోజు కలుస్తారు. అప్పటికే జిన్ చాలా రోజులుగా నిద్రపోలేదని మనకు అర్థమవుతుంది. ఆ రాత్రి ఆమెని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా బస్సులో అతనికి నిద్ర పడుతుంది. బస్ స్టేషన్ ఆగగానే అతను నిద్రలేస్తాడు. అతను లేచి చూసేసరికి ఒక మధ్య వయసున్న వ్యక్తిలాగా మారిపోయి ఉంటాడు. స్టేషన్ రాగానే సూ అతని కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతను ఆమె దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే అందమైన అబ్బాయి కాస్త ఇప్పుడు ముసలివాడిలాగా మారిపాడు. సూ చూస్తే షాక్ అయిపోతుంది. కాబట్టి అతను ఆమె ముందుకు వెళ్ళడు. ఇంతలో ఆమె బాస్ నుండి ఆమెకి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె జిన్కి చాలాసార్లు కాల్ చేస్తుంది. కానీ జిన్ ఆన్సర్ చేయడు. సారీ అని మెసేజ్ పెడతాడు. ఇక్కడితో తన అందమైన జీవితం ముగిసిపోయిందని జిన్ అర్థం చేసుకుంటాడు. ఆమె అతనికి రిప్లై ఇస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? బస్ స్టాప్లో నీకోసం ఎదురు చూశానని చెప్తుంది. అయితే జిన్ ఆమెకి నిజం చెప్పకుండా వెళ్ళకూడదని డిసైడ్ అవుతాడు. ఆమెతో నిజం మొత్తం చెప్పేయాలి అనుకుంటాడు. తర్వాత రోజు జిన్ అమ్మాయిలాగా మారిపోయి ఉంటాడు. అప్పుడు అమ్మాయి రూపంలో ఉన్న జిన్ సూ దగ్గరికి వెళ్ళి తనకి జిన్ గురించి అంతా తెలుసని చెప్పి ఆమెని ఫర్నిచర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాడు. జిన్ తన వీడియోలన్నీ అంటే అతను ఇప్పటి వరకు ఎన్ని రూపాల్లోకి మారిపోయి ఉంటాడో ఆ వీడియోస్ అన్నీ తన దగ్గర ఉంటాయి. అవన్నీ సూకి చూపిస్తాడు. తను అబ్బాయినని, నిద్రలేస్తే తన జెండర్ మారిపోతుందని కూడా చెప్తాడు. తను ఇన్ని రోజులు కలిసి తిరిగిన వ్యక్తికి రూపం లేదని తెలిసి సూ షాక్ అయిపోతుంది. అసలు ఆ విషయం నమ్మదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. చాలా రోజుల తర్వాత కూడా సూ జిన్ని మర్చిపోలేదు. అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు అతని ఫ్యాక్టరీకి వెళ్తుంది. జిన్ ఇప్పుడు జపనీస్ అమ్మాయిలా ఉంటాడు. లోపలికి రమ్మని సూని పిలుస్తాడు. ఆమె జిన్ని నిజంగా నీకు నాపై ఫీలింగ్స్ ఉన్నాయా? ఉంటే నా కోరికకి ఒప్పుకోవాలి. నిన్ను నా కళ్ళ ముందే మారుతూ చూడాలని ఉంది అని చెప్తుంది. నీతోనే పడుకోవాలి అంటుంది. జిన్ ఆమె అడిగిన దానికి ఒప్పుకుంటాడు. ఆమె అతనితో పడుకున్నప్పుడు ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందని అడుగుతుంది. అప్పుడు జిన్ తన కథ మొత్తం చెప్తాడు. అదే సమయంలో సూ అతని నిజమైన వయసు తెలుసుకుంటుంది. జిన్కి ఇప్పుడు 29 ఏళ్ళు. అంటే సూకి కూడా ఇప్పుడు 29 ఏళ్లే. అయితే ఆమె నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావని అడుగుతుంది. జిన్ నేను నా పరిస్థితిని అంగీకరించాను. దానికి అలవాటు పడ్డాను. కానీ నిన్ను చూశాక కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్తాడు. తర్వాత ఇద్దరు నిద్రపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచేసరికి జిన్ మళ్ళీ అందమైన అబ్బాయిలాగా మారిపోయి ఉంటాడు. అంటే అతని శరీరం మొత్తం మారిపోయి ఉంటుంది. అన్నీ తెలిసి కూడా ఆమె అతనితో ఉండటం చూసి చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత వాళ్ళు తరచూ కలిసి టైం స్పెండ్ చేస్తూ సంతోషంగా ఉంటారు. తర్వాత రోజు ఆమె జిన్ను గుర్తుండడం కోసం అతని మెడ మీద ఒక టాటూ వేస్తుంది. తర్వాత ఒకరోజు జిన్ను సూతో కలిసి పార్టీకి వెళ్లాల్సి వస్తుంది. కానీ అప్పుడు అతను ముసలివాడిలాగా మారిపోయి ఉంటాడు. నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ నిద్ర రాదు. పార్టీలో అందరూ తమ పార్ట్నర్స్తో వస్తారు.
కానీ సూ ఒక్కతే ఉంటుంది. అందరూ సూ పార్ట్నర్ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ సూని వేరే వేరే వ్యక్తులతో తిరగడం చూశారు. అప్పుడే పార్టీలోకి ఒక వ్యక్తి వచ్చి సూ చేయి పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటే జిన్ అని గుర్తుపట్టగలదో అలాగే పట్టుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు, ముఖ్యంగా సూ బాస్. నెక్స్ట్ సీన్లో జిన్ అమ్మాయిగా మారిపోయి ఉంటాడు. సూని తన మదర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తన కొడుకుతో ఉన్నందుకు ఆమె సూకి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత జిన్ తనని సూ పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విషయం గురించి ఆమెని అడగాలి అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ అతను దానికోసం ఒక పెళ్లి ఉంగరం కూడా తయారు చేస్తూ ఉంటాడు. అయితే సూ ఒక డాక్టర్తో మాట్లాడుతుంది. తన కండిషన్ గురించి, జిన్ మార్పు గురించి చెప్తుంది. డాక్టర్ సూకి టెన్షన్, డిప్రెషన్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తారు. ఇప్పుడు జిన్ చాలా అందమైన అబ్బాయిలాగా మారిపోయి ఉంటాడు. సూ అతనితో, ఇప్పుడు నేను నీతో గడుపుతున్న ఈ క్షణాలు నాకు చాలా ఇష్టం. ఈ టైం అస్సలు ఆగకూడదు అంటుంది. నువ్వు నాలాగే ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండాలని ఉందని చెప్తుంది. అయితే జిన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆమె సమాధానం చెప్పదు. తర్వాత జిన్ ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు దారిలో మరోసారి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతాడు. సో కారాపమని చెప్తుంది. పెళ్ళంటే మామూలు విషయం కాదు అంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, ప్రతిరోజు మారే అబ్బాయి అని ఎలా చెప్పాలి అంటుంది. ఆమె మాటలు విని జిన్, నేను నీకు దూరంగా అస్సలు ఉండలేనని చెప్తాడు. సో నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నువ్వు ఎవరో నీకు తెలుసు, నీ ఐడెంటిటీ ఏంటో తెలుసు. ఈరోజు అద్దంలో నీ మొహం ఒకలా ఉంది, రేపు ఇంకోలా ఉంటుంది. నీ చెప్పులు, బట్టలు, కళ్ళజోడు వేసుకోవడానికి కూడా చాలా టైం తీసుకుంటావు. ఇప్పటికీ నాకు నువ్వే జిన్ అని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇక మిగతా వాళ్ళకి నువ్వు జిన్ అని నేను ఎలా చెప్పాలి అంటుంది. జిన్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. సూ టెన్షన్ తగ్గించే టాబ్లెట్లు వేసుకుంటుంది. ఆ తర్వాత సూ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. జిన్ కూడా అక్కడికి వస్తాడు. సూ డిప్రెషన్ తగ్గించే టాబ్లెట్లు వేసుకుంటుందని జిన్కి తెలుసు. ఎక్కువ డోస్ వల్ల ఆమెకి బాగాలేదని అర్థమైపోతుంది. తన సెల్ ఫోన్లో డాక్టర్తో మాట్లాడే మాటలు వింటాడు. తన వల్లే సూ ఇలా మారిపోయిందని రియలైజ్ అవుతాడు. తర్వాత రోజు జిన్ అమ్మాయిలాగా మారి తన మదర్తో మాట్లాడుతూ ఉంటాడు. అతని మదర్ అతనికి నిజం చెప్తుంది. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. మీ నాన్నగారు కూడా నీలాగే ఇదే రోగంతో బాధపడేవాడు. ఆయన కూడా ఇలాగే రోజుకొకలాగా మారిపోతూ ఉండేవారు. దానివల్ల నేను కూడా చాలా టెన్షన్ పడుతూ డిప్రెషన్కి గురయ్యేదాన్ని. అందువల్ల తన భార్య పరిస్థితిని చూసి తన భార్య డిస్టర్బ్ అవ్వకూడదని అతను ఎక్కడికో తనని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తుంది. అది విని జిన్ కూడా అలాగే చేయాలని డిసైడ్ అవుతాడు. ఇద్దరు సాయంత్రం మళ్ళీ కలుస్తారు. కాసేపు తిరిగాక జిన్ మనం విడిపోదాము అని చెప్తాడు. జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విడిపోయే ముందు జిన్ సూకి ఒక కుర్చీ ఇస్తాడు. ఆ కుర్చీ చూసి సూ ఏడుస్తుంది. జిన్ని గుర్తు చేసుకుంటుంది. ఇలా 10 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు సూ పూర్తిగా నార్మల్ అయిపోతుంది. తర్వాత ఒకరోజు సూ బాస్ ఒక వెబ్సైట్లో పాపులర్ డిజైనర్ ఫర్నిచర్ చూపిస్తాడు. అది చూసి ఇవి జిన్ డిజైన్లని ఆమెకి అర్థమైపోతుంది. డిజైన్ చాలా బాగుంది, మన కోసం ఆర్డర్ చేద్దామని బాస్ అంటాడు. అప్పుడు ఆమె తను ఇంతకాలం కేవలం ప్రజలు ఏమంటారో అని ఆలోచించింది. కానీ నిజానికి తను లేకుండా తాను బతకలేకపోతుందని అర్థం చేసుకుంటుంది. వెంటనే అతన్ని వెతకాలని డిసైడ్ అవుతుంది. తర్వాత జిన్ జిక్ రిపబ్లిక్లో డిజైనర్గా కనిపిస్తాడు. అతను అక్కడ వాళ్ళలాగే మారిపోయి ఉంటాడు. వాళ్ళ భాషే మాట్లాడుతూ ఉంటాడు. అయితే జిన్ అడ్రస్ తెలుసుకున్న తర్వాత ఆమె జిన్ కోసం అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ జిన్ అనే అబ్బాయి ఎవరూ లేరని చెప్తాడు. అప్పుడు సూ, నేను కొరియాలోని ఒక స్టూడియో నుంచి వచ్చాను. అది చాలా పెద్ద ఫర్నిచర్ మార్కెట్ అని చెప్తుంది. నేను ఆ విషయం గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు జిన్ను ఆమెని లోపలికి రానిస్తాడు. లోపలికి వెళ్ళిన వెంటనే సూ అక్కడ ఉన్న చెప్పులు, బట్టలు, ఫర్నిచర్ అన్నీ చూస్తుంది. వాటిని చూసిన వెంటనే అవన్నీ జిన్ తయారు చేసినవని ఆమెకు అర్థమైపోతుంది. అప్పుడు ఆమె జిన్తో, మా కంపెనీకి మీ డిజైన్స్ అన్నీ బాగా నచ్చాయి, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంటుంది. అంతేకాదు, ఇంకా ఆపు జిన్, నేను పూర్తిగా మారిపోయాను. నేను నీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. అయితే జిన్, నేను నీ జీవితంలోకి మళ్ళీ రావడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోవచ్చు, నువ్వు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు అంటాడు. అప్పుడు సూ, ఈ రోగం కంటే కూడా నేను భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్తుంది. అలాగే ఆమె జిన్కి సారీ కూడా చెప్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు సూ, తను ఒకరోజు జిన్ మారిపోతూ ఉండగా చూశానని, అది చూసి చాలా భయపడ్డానని చెప్తుంది. తనకి తాను చాలా నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నించానని, కానీ అలా చేయడం కుదరలేదని చెప్తుంది. అంతేకాదు, నువ్వు లేకుండా నేను జీవించలేను అంటుంది. ఇప్పుడు ఆమె స్వయంగా తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అప్పుడు జిన్ తను తయారు చేయించిన రింగ్ ఆమె వేలుకు తొడుగుతాడు. ఇక్కడితో వాళ్ళ జీవితాలు చాలా సంతోషంగా మారిపోతాయి. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.